అండి, వెల్కమ్ టు తెలుసా మానిపల్లి ఛానల్కి. ఇవ్వండి ఈరోజు మా సిస్టర్ వాళ్ళు వచ్చారండి. కిందటి వారం రాలేదు కదండి, చాలా బోర్ కొట్టిందని చెప్పాం కదండి. సో ఈరోజు రండి అని అంటే, సో ఈరోజు సాటర్డే రమ్మని చెప్పి అక్కలు వచ్చారు. సో ఆ స్పెషల్లోనే ఈరోజు మా ఇంట్లో పూరీలు. పాపకి అక్కల పాపకి రైస్ అంటే నచ్చదండి, ఇలాంటి పూరీలు చపాతీలు అంటే తనకు చాలా ఇష్టం. అందుకే తన కోసం పూరీలు చేస్తున్నాం. యాక్చువల్లీ అందరూ తింటాం అనుకోండి, పేరెంట్స్ తండ్రి అవి అక్క చిన్నక్క నుంచి పూరీలు వేలుకున్నారు. సక్కుగా చెప్తుందండి పూరి చెప్పండి. హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. ఇదిగో అండి పూరి చేస్తున్నాం. మా చెల్లెమ్మ వచ్చి అక్కడ పూరి వేపుతుంది. ఇలాగ ఎంజాయ్ చేస్తున్నాం అండి. మీరు వాటర్ పాటు ఎంజాయ్ చేయండి, ఓకేనండి. పూరి చూడండి ఎలా పొంగుతుంది రండి. సో మేము ఇవ్వండి ఈ విధంగా చేస్తాం. పూరి ఆయిల్ వేసాం కదండి, కొంచెం ఆయిల్ పైన ఇలా వేస్తుంటే పూరి బాగా పొంగుతుందండి. ఇవ్వండి ఇలా పొంగిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయకూడదు, లేకపోతే అప్పడాల్లాగా అయిపోతాయండి గట్టిగాని. సో ఈ ఒక్కసారి ఇలాగ అనేసి ఇంక తీసేవేనండి పూరి. సో ఇలాగా అది కూడా నాకు రాదండి, నేను ఎప్పుడు చేసిన వరకు గట్టిగా అయిపోయింది అప్పడంలాగా. మా చిన్నక్క తను చెప్పాడు పూరి అలా కాదు ఇలా చేయాలి, వెంటనే తీసేయాలంటే అప్పుడు ఇవ్వండి ఇప్పుడు ఇంత మెత్తగా చూసారా ఎంత మెత్తగా ఉంది. ఈవినింగ్ వరకు ఇలాగే ఉంటుంది అంటే వెంటనే తీసేస్తే ఫ్రై అవుతుంది అనుకుంటారు కానీ కాదండి, వెంటనే తీయాలి. పూరి ఎప్పుడైతే ఇలా పొంగిపోతుందో ఒకసారి ఇలా తిప్పేసి వెంటనే తీసేయాలండి. తీసేస్తే చక్కగా ఎగిపోతుంది బాగానే. తర్వాత పూరీలు కూడా చాలా మెత్తగా ఉంటాయండి. ఇది పూరి అని ఇలా పొంగాలన్నమాట. సో ఇలా ఆయిల్ పైన వేస్తుంటే పూరి ఆటోమేటిక్గా పొంగిపోతూ ఉంటుందండి. సో వెంటనే మళ్ళీ ఇలా తిప్పేయాలండి. చూడండి, సో ఇక్కడ పూరి అవుతుందండి. ఇక్కడ పూరి అండ్ పూరితో పాటు ఇవ్వండి ఇక్కడ చికెన్ కర్రీ అండ్ ఇక్కడ నుంచి వైట్ రైస్, అక్కడ నుంచి అక్కల పాప స్పెషల్గా చేసింది. మా పాప చేసింది కర్రీ, బంగాళదుంప కర్రీ. చాలా బాగా చేస్తుంది, బాగా చేస్తుంది, చాలా ఎక్కువ చేస్తుంది. నెల పెట్టేస్తుంది. మేము నెలకి 2 సార్లు తెస్తాం. ఇందాకలన్నీ మామూలుగా పొంగేయండి, ఇప్పుడు ఒకటి పొంగేది అది చూపిస్తుంది. ఇది కొన్ని పొంగుతాయి, కొన్ని పొంగ, అలాగని అవి గట్టిగా ఉండు. చూడండి ఎక్కిరించడం ముందు అండి పూరి చేస్తాం. ఇప్పుడు పెట్టాం. ఇదేమో చికెన్ కర్రీ, ఇది పొటాటో కర్రీ, దాంతో పూరి ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ మా సిస్టర్ కూడా చూడండి ఎవరు పెట్టడం. చాలా బాగుందండి కర్రీ. బంగాళదుంప కూడా తను ఉండేది చాలా బాగుంది. మా పాప అన్ని రెస్టారెంట్ వంటండి. నెలకి 2 సార్లు గోసులు చూసుకుంటాం. డ్రెస్లో మా రేషన్ కథ, ఎందుకంటే ఇద్దరు వండవలసింది 10 మందికి ఉండేలా కర్రీ వండుతుందండి. చాలా బాగా చేస్తుంది, సూపర్. రెస్టారెంట్ వంటలే రోజు తిని చాలా బాగుంటుంది. నేచురల్ వంట మరి మా పాపకి రాదండి, అన్ని రెస్టారెంట్ వంట. ఫ్రైజీ, పన్నీరు, రాజస్థాన్ చికెన్ కర్రీ, నవాబ్ ఇవన్నీ వండుతుందండి. మా ఇంట్లో కిచెన్లో డబ్బాలో అన్ని పప్పులు గిప్పులు అయిపోతాయి అని వండితే. చికెన్ కర్రీ సూపర్. తిని చికెన్ సూపర్. దీది ఇప్పుడే చర్చికి వెళ్ళి వచ్చి ఇలా కూర్చున్నాం. సండే కదండి, రోజు చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫ్రై తిని బోర్ కొట్టేస్తుంది. ఈరోజు స్పెషల్ పులుసు, ఈరోజు స్పెషల్ చేపల పులుసు, చేపల ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు బిర్యానీ, చికెన్ తిని నాన్ వెజ్ కన్నా ఈ ఫిష్ 1 వీక్ అంతా తిన్నా చాలా మంచిదండి. సింపుల్ మనం ఎన్ని తిన్నా పర్లేదు. వీక్లీ డే 6 డేస్ కూడా తిన్నా ఏ ప్రాబ్లం, ఆరోగ్యానికి మంచిది. సో మా అక్క సారీ భలే ఉంది కదండి, రాజీ అక్క సారీ సూపర్గా ఉంది దీది. థ్యాంక్ యూ. చాలా బాగుంది సారీ. అది డిజైన్ నెక్ చూసారు, ఈ హ్యాంగింగ్ చాలా బాగుంది, వెరైటీ ఇచ్చారు. అక్కకి ఇష్టం చాలా, తను పట్టమట్టి సింపుల్ గా కానీ చాలా బాగుంది. ఏదైనా బార్డర్ భలే వస్తుంది నైస్ గా. చాలా చాలా బాగుంది. కలర్ మాత్రం చాలా బాగుంది, నా ఫేవరెట్ బ్లూ. ముగ్గురు భలే ఉన్నారు కలర్ఫుల్ గా.
అంటే బీచ్ సండే కదండి, ఎల్లో పింక్. బీచ్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలనుకుంటా కానీ అదే ప్లేస్ బీచ్, అదే ఉడా పార్క్, ఇంకా అన్నీ అక్కడే కాబట్టి ఇంకేం వెళ్తాం కానీ అందులో చేస్తూ గేమ్స్ ఆడుతూ చేపల పులుసు తింటూ అందరూ మాట్లాడుతూ రాత్రి ఎప్పుడు యాక్చువల్లీ పోయిన వారం మీరు రాలేదు కదా అక్క. అయితే నేను ఏమనుకున్నాను అంటే బ్రెడ్ తోని స్వీట్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఎలాగ రసమలై ఎలాగో అలాగా రస్ బ్రెడ్ అన్నమాట. చాలా బాగుంటుంది ఆ స్వీట్. నేను ఒక వీడియోలో చూసాను. సో అదే మనం చేద్దాం అనుకున్నాను, మీరు రాలేదు కదా అందుకే చేయలేదు. ఈ రోజు చేస్తాను. ఈ రోజు అదే స్పెషల్. స్వీట్ ఎప్పుడు వచ్చిన అక్క స్వీట్ నెక్స్ట్ వీక్ రాలేదంటే ఆ వీక్ ఈ వీక్ రెండు కలిపి తినద్దాం. లైట్ చేయడం అంతా తినడం అంతసేపు సో ఈ రోజు స్పెషల్ నేను అదే లొట్టలు వేసుకొని తినద్దాం అంటే స్వీట్ ఎలాగుంటుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ గా ఉంది. అది వస్తా కదండి, ఈ రోజు అదే చేస్తాం. సో ఇప్పుడు అవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ రెడీ చేద్దాం. యాక్చువల్లీ స్వీట్ కదా, ఇప్పుడు చేపల పులుసుకి అన్ని రెడీ చేస్తాం. రైస్ పెట్టాను, కటింగ్స్ అవి ఉంటాయి కదండి. కటింగ్ నా పని, వంట చేత పని. ప్రతి వీక్ వచ్చినా ఇక చేత పెట్టించు మెహందీ ఇలా పెట్టించండి, బ్లాక్ ని రెడ్. ఆ వీక్ అంతా ఉంటది, హ్యాపీగా ఉంటుంది. మెహందీ అంటే పిచ్చి పెడుతూ ఉంటాను, పని పెడుతూనే ఉంటాను. వచ్చేటప్పుడల్లా ఐబ్రోసర్గా ఈవెన్గా సిస్టర్ కదా, బ్యూటిషియన్ కదా, వదలకూడదు ఏమి, అన్నీ మనం చేసుకోవడం. ఇదిగో అండి సండే కదా, మా సిస్టర్ చేపల పులుసు చేసేస్తున్నారు చూడండి. చేపల పులుసు, ఇవేమో గుల్విందులు కదా, ఇది గుల్విందులు ఫ్రై అనమాట. గుల్విందులు ఇగురు కర్రీ పులుసు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చిన్నకేంటి ఉల్లిపాయలు మసాలా కటింగ్, నేనేంటి చేపలు కడిగింది, మా అక్క నుంచి బాగుంటుందండి చేపల పులుసు, కమ్మగా ఉంటుంది. మా బ్రదర్ వెళ్ళి, మా స్మాల్ బ్రదర్ వెళ్ళి తెచ్చేస్తుంటాడు. కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్లో నింపుతూనే ఉంటాడు. అవి ఉండావా లేదా అని అన్నీ అనవసరం, వాడు తెచ్చిడు మాత్రం తెచ్చి నింపేస్తుంటాడు. బాగా ఏవైతే పాడైపోతే అవి పారేస్తుంటాడు. మా ఇంట్లో సేవింగ్ వీళ్ళ తర్వాతేనండి. ఇది సొన అండి, నాకు ఫిష్ సొన అంటే చాలా ఇష్టం. ఒకసారి టేస్ట్ చేస్తారు, ఎవరో తినిపించారు అంతే. మా అత్తగారు వాళ్ళు వండి తినిపించారు. ఇంకా అప్పటి నుంచి ఆ టేస్ట్ మర్చిపోయాను. అప్పటి నుంచి ఇదంటే చాలా ఇష్టం. ఎవరైనా ఇస్తే అది ఫ్రై చేస్తాను, చాలా బాగుంటుంది సొన. చిన్నకేంచి ఇది ఇష్టం, గుడ్డు సొన. పెద్దకేమొచ్చి చెరు చేప అంటే ఇష్టం. నాకేంచి ఫ్రై తప్ప ఇంకేమి ఇష్టం. ఫ్రై అంటే చెరు చేప అస్సలు నచ్చదు, ఏడుస్తుంది. సముద్ర చేపలు కూడా సీ ఫుడ్ కూడా తినేది కాదు. మా అక్క ఒకసారి బాగా ఇష్టం గట్టిగా, ఆ రోజు నుంచి తినడం మొదలెట్టింది. సముద్ర చెరు చేపలు కూడా తినమని ఒకసారి అలాగే లెక్చర్ ఇస్తే కోపం మీద తినేసిందండి. తినేసి బాత్రూంలోకి వెళ్ళి కక్కించింది. నేను చెప్పాను కదా నాకు పెట్టద్దని, మీరు వెళ్ళలేదు, తినేసరిగా కక్కిస్తారు. అక్క సర్లే ఏడుస్తుంది ఎందుకులే అని వదిలిస్తాము. అప్పటి నుంచి అప్పటి నుంచి చెరు చేపలు మానేసి ఓన్లీ ఫిష్ ఇది తింటాను. చాలా ఇదేనా తింటుంది కదా. ఇది కొంచెం ఎక్కువ ఫ్రై చేసి తింటే చేపలు ఉంటుంది. ఇలా రోజు ఫ్రై చేస్తున్నా నేను తినేస్తాను. మా నాన్నగారు ఆర్మీ అండి. మా డాడీకి మేము 5 కదా, డాడీ భోజనం చేసేటప్పుడల్లా మేమేం చేసారంటే అందరూ ఒక దగ్గర కూర్చొని సిట్టిగా అయ్యారు. అప్పుడు మమ్మీ చేపల పులుసు చేసేవారు. అది మళ్ళీ చేపల పులుసు పిచ్చి మా చెల్లికేనండి, ఇంకెవరు కాదు. ఆ తెప్పాలు అలా పెట్టారు, అప్పుడు తెప్పాలు కదా అనేవారండి. ఆ బౌల్ పెడితే కాలు 2 ఇలా పెట్టి ఎవరు తినేది ఇచ్చింది కాదండి. నేను తిని దాకా ఎవరు తినకూడదని ఇలా అడ్రస్ వస్తుంది. మా డాడీ అన్నారు, వదిలేంద్ర బాబా దగ్గర అలా తినవద్దు, ముందు తినేయండి తర్వాత మనం తిందామని. అలా తెలియదండి చేపల పులుసు. మధ్యలో కొంచెం ఎదిగిన తర్వాత బోర్ కొట్టింది కానీ మళ్ళీ ఇప్పుడు తింటారు. గాలి తీసుకున్నాం. తన స్టోరీ చాలా ఉందండి బాబు. ఎవరు తినిచ్చేది కాదు, దాకా ముట్టుకొని ఇచ్చేది కాదు. ఇగోండి ఈరోజు నేను స్వీట్స్ చేస్తాను అన్నాను కదండి, బ్రెడ్తోని. యాక్చువల్లీ బ్రెడ్తో అనమాట. ఇది ఏంటంటే రస్మలై ఎలాగో అలాగే బ్రెడ్ రస్ అనమాట. సో దీంతో నేను చేస్తున్నాను. యాక్చువల్లీ ఇగోండి ఇప్పుడు ఈ బ్రెడ్ తీసుకున్నాను. ఇది బ్రౌన్ బ్రెడ్ అనమాట. మామూలు బ్రెడ్తో చేసుకోవాలి, కాకపోతే మమ్మీ డాడీకి డయాబెటిక్స్ కదండి, మమ్మీ డాడీ బ్రదర్ తినరు అనమాట. అందుకే అయితే వాళ్ళు చెయ్యాలి కాబట్టి సో అందరికీ దీంతోనే నేను చేసేస్తున్నాను. ఇంకెందుకని చెప్పేసి బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. సో మామూలుగా అయితే నార్మల్ బ్రెడ్ ఉంటుంది కదండి, దాంతో చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళ కోసం ఈ బ్రౌన్ బ్రెడ్, ఇంకెందుకు వాళ్ళకి
తక్కువ సగం ఎందుకు చేయడం అని చెప్పి అందరికీ నేను ఇదే చేసేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే దీన్ని నేను కట్ చేస్తాను, మీకు చూపిస్తాను అండి. దీనికి ఏటెట్ కావాలి చూపిస్తాను. సో ఇక బ్రౌన్ బ్రెడ్ ఉంది కదండి, నేను ఇక సైడ్స్ ఉన్నాయి చూసారా, ఈ సైడ్స్ మొత్తం ఇలాగా కట్ చేసేయాలండి. సో 4 వైపులు ఈ బ్రౌన్ కలర్ అనేది మనం తీసేద్దాం యాక్చువల్లీ. చూడండి, సో ఇవన్నీ ఇలా తీసి మనం దీన్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలండి. సో ఇవ్వండి ఇలాగ. సో ఈ విధంగా 4 పీసెస్ మనం కట్ చేసుకోవాలి. సో మా ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వండి ఈ విధంగా నేను మొత్తం అన్ని బ్రెడ్స్ కట్ చేస్తానండి. సో దీన్ని ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించామండి. సో ఒక కడాయి పెట్టాం. ఇప్పుడు మనం ఇందులోనే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఏంటంటే బ్రెడ్ ఫ్రై చేయడానికి. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత అప్పుడు మనం బ్రెడ్ ఫ్రై చేద్దామండి. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేస్తాము. సిమ్లో పెట్టి ఇప్పుడు మనం ఏవైతే బ్రెడ్స్ కట్ చేస్తామో అవి మనము ఫ్రై చేసుకుందామండి. ఒక 5 పీస్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టండి, ఎందుకంటే బ్రెడ్ కదండి తొందరగా ఫ్రై అయిపోతుంది. సో మళ్ళీ ఇవ్వండి. బాగుంటుందండి స్వీటు, ఎవరికైనా నచ్చుతుంది. సో సింపుల్గా అయిపోతుంది. మాకు ఎప్పటి నుండి అడుగుతుంది స్వీట్ అని. సో ఈరోజు ఎప్పుడు వచ్చినా గోధుమ పిండి చెప్పాను కదండి, గోధుమ పిండితో హల్వా చేయమంటారు, తనకు అదే ఇష్టం, తింటానని చెప్తుంది. సో ఈరోజు బ్రెడ్తో చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది, మనం తీసేద్దాం. ఇది ఆయిల్ పిండి అండి, ఓకేనండి. మన మరీ అంత గట్టి కాదు, మొత్తం ఆయిల్ వచ్చి ఇలా తీసేస్తే సరిపోతుంది. సో ఇలాగే మొత్తం అన్నీ ఫ్రై చేసుకుందామండి మనం బ్రెడ్స్ అన్నీ. సో బ్రెడ్స్ అన్నీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టి అందులో మనం ఒక ప్యాకెట్ మిల్క్ వేసుకున్నామండి. 2 ప్యాకెట్స్ వేయాలి. నేను చేసిన ఫ్రైకి 2 ప్యాకెట్స్ మిల్క్ వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టాం కదండి, ఇప్పుడు అది ఆ పాలు ఒక పొంగు వచ్చేలాగా మరిగే వరకు మనము ఉందామండి ఇప్పుడు. సో ఈ లోపు ఏం చేస్తామంటే కొంచెం ఆ పాలు ఉన్నాయి కదండి, అందులోనే ఈ పాలు తీసుకున్నామండి. సో ఇప్పుడు ఇందులో నుంచి ఇవ్వండి కొంచెం మిల్క్ తీసుకున్నాం కంటెంట్లో, ఆ మిల్క్ తీసుకుని అందులో ఇవి కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మనం అందులోనే 1.5 స్పూన్ కలుపుతామండి. 1.5 స్పూను పౌడరు ఒక మిల్క్ ఇప్పుడు నేను మీకు బౌల్లో చూపించాను కదండి, అందులో కలుపుకుందాం. సో ఇవ్వండి ఇలా కలుపుతున్నాను కదండి. సో ఇలా కలిపిస్తాను. ఇప్పుడు ఈ కలిపిన పాలు మనం శుభ్రంగా గుండ లేకుండా మొత్తం అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేద్దామండి. మొత్తం అంతా చూసారా, అసలు గుండ పౌడర్ ఏమి ఉండకూడదండి, మొత్తం మిక్స్ అయిపోవాలి. మొత్తం మిక్స్ అయిపోయిందండి ఇవ్వండి. ఇప్పుడు ఈ పాలు మనం కొంచెం పక్కన పెట్టేద్దామండి, ఇది మరిగినంత వరకు. సో అలాగే ఇప్పుడు ఏంటంటే పాలు మరుగుతున్నాయి కదండి, ఈ మరిగిన పాలు ఏంటంటే కుంకుమ పువ్వు ఉంది కదండి, కుంకుమ పువ్వు ఉంటే అది కొంచెం వేసుకుంటే కొంచెం కలర్ బాగుంటుంది అనమాట. సో అలాగా కుంకుమ పువ్వు లేని వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు. నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు, ఒకవేళ వేసుకోవాలనుకుని వేసుకోవచ్చు. సో ఎలాగో మనం కస్టర్డ్ ఉంది కదండి, ఇది ఎలాగో వేస్తాం కాబట్టి కలర్ ఎలాగో చేంజ్ అవుతుంది. సో అందుకే నేను ఇది మాత్రమే కలిపానండి. ఆల్రెడీ కస్టర్డ్లో కొంచెం ఉంటుంది కదండి కలర్. సో అది సో పాలు పొంగు స్టార్ట్ అయ్యింది కదండి. ఇప్పుడు మనం ఇందులోని ఒక బౌల్ షుగర్ నేను ఇవ్వండి ఒక 1.5 ప్యాకెట్కి
ఒక బౌల్ కొంచెం ఒక 3 స్పూన్స్ అనమాట షుగర్ వేస్తున్నాను. సో మనకు స్వీట్ ఎంత కావాలో తెలుసు కదండి, ఆ స్వీట్ తగ్గట్టు మనం వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పంచదార ఇందులోనే యాడ్ చేస్తున్నాను. సో షుగర్ వేస్తాం కదండి, ఇప్పుడు అందులోనే మనం చూసే డ్రై ఫ్రూట్స్ అనేది నేను కట్ చేసి పెట్టానండి, డ్రై నట్స్. సో ఇదేంచి కాజు అండి, అండ్ ఇదేంచి పిస్తా అండ్ బాదాము, తర్వాత ఇదేంచి ఆక్రూట్ అండి. సో ఇది బాదా పిస్తా అనమాట. మొత్తం ఇప్పుడు అన్నీ మిల్క్లో ఇది వేస్తాను, లాస్ట్లోనే దీనికి పైన గార్నిష్ చేయడానికి అది పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఈ డ్రై నట్స్ ఇందులో వేసేద్దామండి ఈ మిల్క్లోని. సో ఇదే కదండి బాగా మనకి టేస్ట్ అనిపించేది, ఇష్టంగా ఇది. సో ఇది లాస్ట్లో వేద్దామండి. పాలు మనం పొంగిన తర్వాత సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కస్టర్డ్ పౌడర్ మిల్క్ కలిపేసి పెట్టాం కదండి, సో ఇప్పుడు మనం ఈ మిల్క్ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాం. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మనం కొంచెం ఇది అడిగిని అంటకుండా ఇలాగా కొంచెం మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒక పొంగు వచ్చినంత వరకు కొంచెం చెక్క లైట్గా అవ్వాలండి, అలా అయ్యే వరకు మనం మరిగిద్దాం. సో చూసారండి పాలు చిక్కగా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామండి, స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేస్తామండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని కొంచెం చల్లారుదామండి. చల్లార్చిన తర్వాత ఏవైతే బ్రెడ్ మనం ఫ్రై చేసి పెట్టామో ఆ ముక్కలు ఇందులో ఇప్పుడు వేరువేరుగా వేసేస్తే అవి బాగా మెత్తగా నానిపోతాయండి. కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం బ్రెడ్ ఏది ఉందో అది ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకేనండి. సో ఇదిగోండి పాలు చూసారండి, చల్లగా అయిపోయింది మొత్తం. సో చిన్నగా వేడిగా ఉంది, మొత్తం కూల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులోని బ్రెడ్స్ ఏవైతే ఉన్నాయండి కటింగ్స్ ఇందులో వేసుకుందాం. సో బ్రెడ్ ముక్కలన్నీ ఇందులో వేస్తానండి. ఇప్పుడు ఏవైతే మనం లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం పైన పెట్టామో కాజు బాదాము అవన్నీ ఇలాగ దీనిపైన వేసుకుందామండి. సో లాస్ట్లో అనమాట చాలా బాగుంటుంది ఇలాగా ముక్కలు. సో వేస్తాం కదండి. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దండి. ఒక గంట పెట్టాం అనుకోండి, 1 అవర్ 1.5 అవర్ కూల్ అయిపోతుంది. సో అప్పుడు ఆ కూల్గా తింటే నిజంగా సూపర్గా ఉంటుందండి. సో ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్లో పెడదామండి. సో ఇదిగోండి ఫ్రిడ్జ్లో తీస్తాను, కూల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లో వేసుకొని తిందామండి. సో ఇలాగా అందరికీ బౌల్లో వేస్తానండి. ఇప్పుడు మిల్క్ బ్రెడ్తో చేసిన స్వీట్ అండి, చాలా బాగుంది, ఎమ్మీగా ఉంది. రెస్టారెంట్లోని స్వీట్ తిన్న ఫీలింగ్ వచ్చిందండి. బాగుందక్క, సూపర్, చాలా టేస్టీగా ఉంది స్వీట్. థ్యాంక్ యూ నాన్న. ఇందులో నట్స్ వేస్తా కదా, డ్రై నట్స్ అన్నీ వేస్తాను. సూపర్ బ్రెడ్ అది. థ్యాంక్ యూ దీది, మీకు సూపర్ బాగుంది కదా, నచ్చిందా? మీరు ఎప్పుడు స్వీట్ అంటారు కదా. లాస్ట్ సండే చేద్దాం అనుకున్నాను కానీ మీరు రాలేదని నేను చేయలేదు, ఈరోజు చేస్తాను. చాలా బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్. పచ్చి చేసినారు. యా స్వీట్ అయిపోయిన తర్వాత హాట్. మా అన్నీ అడుగుతున్నారు ఎప్పుడు నేను వడ నేను అన్నట్టు అందుకే ఈరోజు వడ ఏనంటారు దాన్ని, గాళ్ళు, శనగపప్పు గాలి చేస్తాం. ఇప్పుడు స్వీట్ తినేసి తర్వాత గాలి తింటాం. చాలా బాగుంది. సార్ వస్తే ఇలాంటి స్పెషల్ తింటాం వస్తాం. ఇదిగోండి ఇప్పుడు ఏమిచ్చి గాళ్ళ వడల ఇవి శనగపప్పు గాళ్ళు. దానికి రెడీ చేసాం బియ్యంని కొంచెం, అంటే శనగపప్పు మెయిన్, అందులో కొంచెం బియ్యం వేయండి ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుందని. ఇప్పుడు 1 కప్పు పప్పు అయ్యింది అనుకోండి, 1 స్పూన్ బియ్యం అనమాట అలాగే తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఎల్లుల్లిపాయలు కొన్ని వేస్తున్నామండి.
వెల్లుల్లిపాయ ఒక 6 రబ్బులు వేస్తున్నాం. తర్వాత చిన్న అల్లం ముక్క అండ్ పచ్చిమిరపకాయలు వేసి మనం గ్రైండ్ చేద్దాం. ఆ గారి అనకపోతే చాలామంది పచ్చిపప్పు శనగపప్పు గారెలు అంటారు, తర్వాత మినపప్పు గారెలు అంటారు. అలాగైనా అర్థం అవుతుంది. లేదంటే వడ అంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతానండి. ఒకసారి వడ అంటాను, ఒక్కొక్కసారి గారెలు అంటాను, మర్చిపోతుంటాను. సో అది ఇప్పుడు మాకు గ్రైండ్ చేస్తున్నాం. గ్రైండ్ ప్లగ్ లాస్ట్లోని గ్రైండ్ అయిపోయిన తర్వాత ఏదైతే గ్రైండ్ చేస్తున్నా లాస్ట్లో కొంచెం పక్కన తీసి మళ్ళీ ఇది అందులో వేసేస్తే క్రిస్పీగా ఉంటుంది, తర్వాత బాగుంటుంది. తర్వాత ఆనియన్ కట్ చేసి కొత్తిమీర కరివేపాకు ఇది ఇలాగ వేసి సాల్ట్ వేస్తారు. ఇది 1 స్పూన్ జీరా టేస్ట్ జీరా. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. సరిపోయిందాక పర్ఫెక్ట్ అయిపోయింది. సో ఇవ్వండి ఇలా కలిపిస్తాం. ఇప్పుడు ఏముంచి స్టవ్ మీద ఇవ్వండి కడాయి పెట్టాం. ఇప్పుడు అందులో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. స్వీట్ అయిపోయింది, స్వీట్ తినేస్తాం. స్వీట్ చాలా బాగుంది, అందరికి బాగా నచ్చింది అన్నారు. సో ఇప్పుడు ఏమొచ్చి వడలు వేస్తున్నాం. వడ కాదు, గారెలు. అయ్యే రెండు కన్ఫ్యూజ్ అయిపోతుంటాను ఇప్పుడు పేర్లు, అందుకు. యాక్చువల్లీ పకోడీలు అవి వేస్తారు కదా, పకోడీ బజ్జీలు అన్నీ వీటి, కానీ నాకు అక్కడ నచ్చిన వాటిలో ఇదే నేను ఫేవరెట్ శనగపప్పు గారెలు. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ శనగపప్పు గారెలు. ఆయిల్ బాగా మరి కొంచెం వేడెక్కిన తర్వాత బాగా అప్పుడు సిమ్లో పెట్టాలండి. పెట్టేటప్పుడు బాగా మనం ఈ గారెలు వేసుకోవాలి. ఇవ్వండి ఇలా ఫ్రై అవుతున్నాయి ఇక శనగపప్పు గారెలు. గారెలు అంటే సరిపోతుంది, వడ అంటే పప్పు. అది రెండు కదా, మర్చిపోతే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను అందుకు. నువ్వు మర్చిపోయినా ఆయన తెలుసుకోవచ్చు. ఎస్, మీకు తెలుసులేండి. భలే వస్తుంది ఆ ఫ్రై అవుతుంటే ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. సూపర్ టేస్ట్ ఉంది, బయట కన్నా బాగుంది వడ అక్క, క్రిస్పీగా చాలా బాగుంది గారెలు. ఇదిగోండి అక్క చేస్తారు వేడి వేడిగా, అబ్బా చాలా బాగుంది. ఇప్పుడు అక్కలు తిన్న చాలా టేస్ట్గా ఉంది అంటున్నారు. సో నేను నిజమే చాలా బాగుందండి, సూపర్ ఉంది, క్రిస్పీగా. వేడివేడిగా ఇంట్లో చేసుకుని తింటే ఇవి భలేగా ఉంటాయండి, టేస్ట్ కానీ చాలా బాగున్నాయి. ఈరోజు స్పెషల్ అన్నీ అయిపోయి ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అండ్ బ్రెడ్ స్వీటు, ఈ వడలు. సో ఈరోజు అదనమాట అక్కలు వచ్చిన స్పెషల్ అని ఇవన్నీ స్పెషల్గా చేసాం. చాలా బాగుంది. సో ఈరోజు ఇవ్వండి మా డే ఎలా తెలిసిందో మీకు చూపించే కదండి, వీడియోలు వంట చేసాం. యాక్చువల్లీ మాకు తెలిసిన వాళ్ళు అంటుంటారు మీరు సండే వస్తే ఏం వంట చేస్తారు పెట్టండి అని. లేదండి మేము ఎప్పుడు ఆ చికెన్ అదే కదా, పర్వాలేదండి ఆ చికెన్ అయినా పర్వాలేదు, మీరు మళ్ళీ వండినా పర్లేదు కానీ మాకు పెట్టండి, మేము చూస్తాం, మాకు అది చాలా నచ్చుతున్నాయి అని చెప్పారు. అందుకే అవన్నీ పెట్టాము, ఫిష్ అదిని. సో ఈరోజు చేసినవన్నీ స్పెషల్స్ ఇవ్వండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఓకే ఫ్రెండ్స్.